నిన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీని కలిశారు. రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి 5 ప్రాజెక్టులకు సంబంధించి కేంద్రం సహకారం అందించాలి అని చెప్పేసి విన్నవించారు. దాంతోపాటు అటు ప్రధాని కూడా పీఎంవై సర్వే పూర్తి చేయండి, ముఖ్యంగా 16-18లోనే ఒక 70,000 ఇండ్లు ఇచ్చినా కూడా అమలు చేయలేదు అని చెప్పేసి రివర్స్ నోట్ కూడా ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే వీటితో పాటు నిన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యంగా ఎస్ఎల్బీసీ ప్రమాదానికి గత సర్కారే కారణమని, అండ్ ఈ మధ్య కాలంలో మాట్లాడుతున్నటువంటి కేసులకు సంబంధించి ఏదైతే ఉందో సిబిఐ ఎంక్వైరీకి సంబంధించి సిబిఐ ఎంక్వైరీ ఇస్తే కేంద్రం చేస్తుంది, ఎందుకు చేయదు అని అటు బీజేపీ నేతలు మాట్లాడుతున్నటువంటి క్రమంలో ఒకవేళ సిబిఐ ఎంక్వైరీకి ఇస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ను బీజేపీ కలిపేసుకుంటుంది అన్నటువంటి కామెంట్ నిన్న సీఎం రేవంత్ రెడ్డి చేశారు. సో ఈ రెండింటిపైన మాట్లాడదాం. గెస్టులు కూడా రెడీగా ఉన్నారు. బొల్లం మల్లయ్య యాదవ్ గారు మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నుంచి, కిషోర్ పోరెడ్డి గారు బీజేపీ అధికార ప్రతినిధి. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. నమస్తే. మరి కాసేపట్లో కాంగ్రెస్ అధికార ప్రతినిధి మానవతరాయ్ గారు కూడా జాయిన్ అవుతారు. ముందుగా మల్లయ్య యాదవ్ గారు, ఈ ఎస్ఎల్బీసీకి సంబంధించి మాట్లాడుకుందాం. అంటే ఎస్ఎల్బీసీ ప్రమాదానికి గత కేసీఆర్ సర్కార్దే బాధ్యత, మీరు నిర్లక్ష్యం వహించి నిర్వీర్యం చేశారు, అందుకోసమే ఈ ప్రమాదం జరిగింది అన్నటువంటి కామెంట్ని మీరు ఎట్లా చూస్తున్నారు? ఒకవేళ అప్పుడేదైనా పొరపాటు జరిగినా ఇప్పుడు పనులు చేస్తున్నప్పుడు అయితే జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది కదా, అటువంటి పునరావృతం కాకుండా. ఆ ఎస్ఎల్బిసి పథకం మొదలు పెట్టిందే మామూలుగా రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో కాంగ్రెస్ హయాంలో ఆనాడు. ఆ తర్వాత ఒకవేళ మేము మొదలు పెట్టినప్పుడు గానీ మేము కొనసాగిస్తున్నప్పుడు గానీ ఏమైనా పొరపాట్లు జరిగినా ఇబ్బందులు జరిగినా వాటిని పునరావృతం కాకుండా మళ్ళీ వాటిని అంటే మానిటర్ చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీదనే ఉంటది. ఒకసారి జరిగింది కదా అని చెప్పేసి జరిగిన దాన్ని అరికట్టి మళ్ళీ ముందు ఆ ప్రాజెక్ట్ ముందుకు తీసుకుపోవాలంటే జరిగిన పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉన్న ప్రభుత్వం అధికారులు ఈ రోజు నిర్లక్ష్యం వహించి ఒకవైపు వాళ్ళు చిక్కుకొని పోతే కనీసం మానిటర్ చేసే పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి గారు ఎన్నికల సభలలో తిరుగుతాడు, ఎన్నికల ప్రచారంలో తిరుగుతాడు, మంత్రి ఏమో ఎక్కడి నుంచో మామూలుగా ఆఫీసులో కూర్చొని మానిటర్ చేస్తున్నా, రివ్యూ చేస్తున్నా అని చెప్పేసి సంబంధిత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటాడు. ఇక కోమటిరెడ్డి గారు ఏం మాట్లాడారో మనం చూసినాం, రింగ్ అవుతుంది ఫోన్లు, వాటరు నీళ్లు కలుస్తున్నాయి అని చెప్పి. అంటే ఒక కార్మికుల జీవితాలంటే కనీసం చూసే పరిస్థితి లేదు. అక్కడ ప్రమాదం జరిగితే ఆ ప్రమాదం గురించి ప్రభుత్వానికి ఏ బాధ్యత లేదు, అధికారులు దాని గురించి పట్టింపే లేదు. సామాన్యుల ప్రాణాలు గాల్లో కలిసిపోతుంటే రేపు ప్రాజెక్టు ఏదైతుందో ఏందో అనే ఒక బాధ కూడా లేకుండా ప్రభుత్వం పట్టించుకోకుండా ఈరోజు గత ప్రభుత్వం అని ఎన్ని రోజులు గత ప్రభుత్వం అని ఇంకా నెట్టుకుంటూ పోతారండి. గత ప్రభుత్వాల వైఫల్యాల వల్ల ప్రజలు ఏం చేసారో మీకు అధికారం ఒప్పచెప్పారు. మరి ఆ అధికారం ఒప్పచెప్పిన తర్వాత దాన్ని కరెక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంటది కదా. అది వదిలిపెట్టి ఇంకా ఎంతసేపు గత ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం చేసిన మరి ఈ రోజు ఎందుకు మీరు కొనసాగిస్తున్నారు? వాటిని ఎందుకు వాడుకుంటున్నారు? పనికొచ్చే వాటిని వాడుకొని ఇలా కొబ్బరికాయలు కొడుతున్నారు కదా. అంటే మీరు 2 లాగిన్స్ ఉన్నాయండి. ఏదో ఎక్కువ లాగా రిపీట్ గా వాయిస్ వస్తోంది. మనోహరరాయ్ గారి 2 లాగిన్స్ ఉన్నాయి. ఓకే. మల్లయ్య యాదవ్ గారు, అంటే సరిగా పట్టించుకోకపోవడం వల్ల పరికరాలు తుప్పు పట్టిపోయాయి. కేవలం నిర్లక్ష్యం అండి ఇది. మానవతారాయ్ గారు, మీవి 2 లాగిన్స్ ఉన్నాయంట, మేబీ ఇంకొకటి కూడా రిపీట్ గా వాయిస్ వస్తోంది, ఒకసారి చూడరా? ఒకసారి మళ్ళీ ఒకసారి లాగిన్ అవుతారా ప్లీజ్? మల్లయ్య యాదవ్ గారు, అంటే ఈ 10 ఏళ్ళు పట్టించుకోకపోవడం వల్ల ఈలోగా పరికరాలకు తుప్పు పట్టింది. సో 10 ఏళ్ళు మీరు పట్టించుకోలేదా అంటున్నారు వాళ్ళు. మీరు పన్ను మొదలు పెట్టినప్పుడు తుప్పు పట్టిన వాటిని బాగు చేయించుకోవటం, కొత్త పరికరాలు తెప్పించుకోవటం, కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవటం, దానికి సంబంధించి ఎంతవరకు పర్మిట్ చేస్తుంది, ఏంటిది, ఏం చేయాలా అనే దాని మీద ఒక మీకు ఇంజనీరింగ్ వ్యవస్థ అయితే ఉండాలి కదా, దాని మీద ఒక అవగాహన అయితే ఉండాలి కదా. 10 సంవత్సరాలు తుప్పు పట్టింది, పక్కకు పెట్టిన వాటిని మరి మీరెందుకు వాడాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు చేయాల్సిన అవసరం మీకు గుర్తొచ్చినప్పుడు, దానివల్ల ప్రయోజనం ఉంది అని అనుకున్నప్పుడు, చేయాలనుకున్నప్పుడు దానికి సంబంధించిన కొత్త మిషనరీని తీసుకురండి. ఎవరు వద్దన్నారు? మేము అని వద్దన్నమా? ఉపయోగపడే కార్యక్రమం తీసుకుంటున్నప్పుడు మామూలుగా కొత్త పరికరాలను తీసుకురండి, కొత్త మిషనరీని తీసుకురండి, కొత్త టెక్నాలజీతో తీసుకురండి. మీరు ఎవరు దానికి ఏమి అబ్జెక్ట్ చేయలే కదా. ఓకే, ఒకసారి కిషోర్ గారు వర్షన్ తీసుకుందాం. కిషోర్ గారు, ఏంటి ఎస్ఎల్బీసీకి సంబంధించి ఏంటి మీ ఒపీనియన్ ఏంటి? యోష్ణ గారి, ముందుగా మీకు, అట్లాగే బొల్లం మల్లయ్య యాదవ్ గారికి, మానవతరాయ్ గారికి, మన హెచ్ఎంటీ ప్రేక్షకులందరికీ శుభోదయం, నమస్కారం అండి. మళ్ళీ మొదలు పెట్టారు, మంచిది, కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితే తీసుకోవాలి కదా.
ఇప్పుడు అది ఏ కారణాల వల్ల అయిందో ఎక్స్పెక్టెడ్గా మేము అనుకోకుండానే జరిగిపోయింది. ఎందుకంటే ఇట్లాంటివి కొండల్లో నుంచి మనము డ్రిల్ చేస్తున్నప్పుడు ప్రమాదాలు చాలానే జరిగాయి, దేశం మొత్తం జరిగాయి, గనుల్లో కూడా జరుగుతూ ఉంటాయి చాలాసార్లు. ఇది ఈ బొగ్గు గనుల్లో, అండర్ గ్రౌండ్ వాటిల్లో జరుగుతూ ఉంటాయి. సో జరిగినప్పుడు మనం మ్యాక్సిమం జాగ్రత్తలు తీసుకోవడం ఒకటి ఉంటుంది. ఒక్కొక్కసారి ఎంత జాగ్రత్తలు తీసుకున్నా కానీ కొన్ని యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు వాటిని తీసుకుని అంతకుముందు ఏదో ప్రభుత్వము, దానికి ముందు ప్రభుత్వము, దానివల్ల ఇట్లా అయింది అని అంటే అది కేవలం నెట్టేయడం వరకే అవుతుంది కదండి. ఏదో ఈరోజు ఎక్స్క్యూజ్ తీసుకున్నట్లే అవుతుంది. ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు, 15 నెలలు అయిపోయింది, పని మొదలు పెట్టారు. బొల్లమల్ల యాదవ్ గారు చెప్పినట్లుగా ఇప్పుడు ఒక కన్స్ట్రక్షన్ ఆగిపోయింది అనుకోండి, బిల్డింగ్ది, దాని స్ట్రెంగ్త్ ఆఫ్ ఇది అంటారు, స్ట్రక్చరల్ స్ట్రెంగ్త్ ఉందా లేదా, లేకపోతే పూర్తిగా కూల్చేసి మళ్ళీ కొత్తగా కట్టుకోవాలా, లేకపోతే పాత బిల్డింగ్ ఎప్పుడో ఆ పిల్లర్లు వేసినవి 10 ఏళ్ల క్రితం వేసాము, ఇప్పుడు దాని మీదనే మళ్ళీ ఇంకో అంతస్తు వేయొచ్చునా లేదా, అదే ఇది చేసుకోవచ్చునా లేదా. ఎందుకనంటే బేసిక్గా ప్లాస్టరింగ్ అవ్వకుండా, అది అవ్వకుండా, ఇది అవ్వకుండా, వానలకి ఎండలకి అది ఇదైపోయి తుప్పు పట్టిపోయి ఏదో స్టీల్ అది ఇది మొత్తం మీద వీక్ అయ్యే అవకాశం ఉంటుంది స్ట్రక్చర్. అట్లాగే ఇప్పుడు ఈ చర్యల్లో మనము బోర్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు అందులో నుంచి వాటర్ సీపేజ్ జరిగింది. వాటర్ సీపేజ్ జరగడంతో పైన ఉన్న, అంటే మనము ఇది చేస్తున్న సొరంగం వేస్తున్న దాని పైనుంచి, అంటే అప్పటికే చాలా లోతులో ఉంటుంది కదా, అక్కడేదో వాటర్ సీపేజ్ అదంతా అయ్యి ఆ మట్టి కాస్త మెత్తబడము, ఒకటేసారి కొండ చర్య ఇది అవుతూ ఉంటాయి కదా, అవలాంచెస్ అంటుంటాము నార్త్, ఇది హిమాలయాల్లో వీటిలలో. సో ఆ ఐస్ కరిగి సడన్గా నీళ్ళలాగా ఇదైపోయి ఆ మట్టి అంతా ఒక్కోసారి ఊడి పడిపోయి అది దానికి ఒక ఇది ఉంటుంది, ఊపు ఉంటుంది, మొమెంటం ఉంటుంది. దాంతోపాటు ఇంకా మిగిలిన బండలు, రాళ్ళు అవన్నీ కొట్టుకుపోవడం, కిందికి రావడం, సడన్గా ఊర్ల మీద పడిపోవడం, ఊర్లు కూడా ఇదైపోవడం మనం ఎన్నోసార్లు చూసాం. ఉత్తరాఖండ్ ఇట్లాంటి ప్లేసెస్లో చాలాసార్లు చూస్తూ ఉంటాం ఇవన్నీ. సో అట్లాగే ఇక్కడ కూడా సొరంగం వేస్తున్నప్పుడు, సొరంగం తవ్వుతున్నప్పుడు పైన మట్టి, కిందున్న మట్టి, దాంట్లో ఉన్న ఇట్లాంటి ఇది ఉన్నాయి. రాళ్ళల్లో నుంచి అయితేనేమో రాళ్ళు పెద్దగా కదలవు, రాళ్ళు ఇది చేసుకుంటూ పోతుంటాయి. కొంచెం రాళ్ళు, మట్టి ఇదంతా ఉండి దానికి నీరు తోడైంది అనుకోండి, మెత్తబడిపోయి సడన్గా ఒకటేసారి కుప్పగూలే అవకాశాలు ఉంటాయి. సో ఇవన్నీ తెలిసిన ప్రమాదాలే, తెలిసిన విషయాలే. ఇంజనీర్లు స్ట్రక్చరల్గా ఈరోజు ఉన్న టెక్నాలజీస్ ఇవన్నీ వాడి జాగ్రత్తలు తీసుకోవాల్సిన విషయాలే. ఇప్పుడు ఎంత జాగ్రత్తలు తీసుకున్నా ఒక్కోసారి ప్రమాదాలు జరుగుతాయి. సో ఈరోజు ఇది మన వల్ల కాదు, ఇంకొకరి వల్ల అని చెప్పి ఎక్స్క్యూజెస్ ఎతకడం కాదు. మనం మ్యాక్సిమమ్ ట్రై చేస్తున్నట్టుగానే కనిపిస్తుంది. ప్రభుత్వం కూడా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ అన్ని ఫోర్సెస్ కూడా ఆ ర్యాట్ మైనర్స్ని తెప్పించడము ఇదంతా కూడా ప్రయత్నిస్తున్నారు. కానీ ఇందులోనే పాలిటిక్స్, ఇంకా వాళ్ళ ప్రాణాలు లోపల, అంటే ఉన్నవారి ప్రాణాలు రక్షించడం కోసం ప్రయత్నాలు జరుగుతుండగానే మనం పాలిటిక్స్ చేయవలసిన అవసరం లేదండి. అది నా ఆలోచన. ఓకే, మానవతరాయ్ గారు, గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు ద డిబేట్. మానవతరాయ్ గారు, అంటే మళ్ళీ మొదలు పెట్టారు మంచిదే, కానీ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోలేదు. ఇప్పుడు జరిగిన దానికి గత ప్రభుత్వమే బాధ్యత అన్నట్టుగా మాట్లాడడం కూడా సబబేనా అన్నటువంటిది కూడా వినిపిస్తోంది. అండ్ బీఆర్ఎస్ చెప్తోంది, అంటే వాళ్ళ హయాంలో సుమారు 11 కిలోమీటర్ల పనులు కూడా చేశాం, మేమేం నిర్లక్ష్యం చేయలేదని వాళ్ళు అంటున్నారు. మీ వర్షం చెప్పుకోండి. గత ప్రభుత్వంలో నిర్మాణాల సంగతి మనందరం, కాళేశ్వరం కానివ్వండి, మహబూబ్నగర్లో కానివ్వండి, ఖమ్మంలో పెద్దవాగు కానివ్వండి, ఇట్లాంటి ప్రాజెక్టులు నాసిరకంగా, తర్వాత ఇష్టానుసారంగా కమిషన్ల కోసమే ఈ ప్రాజెక్టు కట్టినట్టు, ప్రజోపయోగాల కోసం కాదన్నట్టు మనకు అర్థమైంది. 3.5 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చే ప్రాజెక్టు కాదు, 1 లక్ష ఎకరాల్లో కూడా కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు సాగు కావట్లేదు. సుమారు 50,000 ఎకరాలకు సాగు అవుతుంది, దానివల్ల ఉపయోగం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు పారకపోయినా 1.5 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడైంది. కాబట్టి అనవసరంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేందుకే వాళ్ళు ప్రాజెక్టు నిర్మించారు. అందులో నాసిరకంగా నిర్మాణం కొనసాగటం మూలంగానే ఆ నిర్లక్ష్యాల, వైఫల్యాల పునాదుల మీదనే ఈ రోజు ఈ ప్రమాదం జరిగింది. దీనిలో ఎటువంటి సందేహం లేదు. అయితే మేమేమన్నా ఇట్లాంటి సమయంలో మనం ఏం చేయాలి ఆలోచించాలి. ప్రభుత్వం వాళ్ళ ప్రాణాలను రక్షించడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. 18 పైగా బృందాలను, వివిధ ఏ బృందం ఉంటే ఆ బృందాన్ని తీసుకొస్తుంది, ఎక్కడ శక్తి ఉంటే ఆ శక్తిని తీసుకొస్తుంది. కిషోర్ రెడ్డి గారు మంచి మాట అన్నారు, రాజకీయాలు అవసరం లేదు ఇక్కడ. వాస్తవంగా వాళ్ళు ఎట్లా తీసుకురావాలి, ఫస్ట్ వాళ్ళని సజీవంగా బయటకు తీసుకొచ్చేందుకు
రాజకీయ పార్టీలన్నీ కూడా ఏకంగా పోనీయండి. మరి బీఆర్ఎస్ వాళ్ళ దగ్గర ఏమన్నా మరి ప్రత్యేకమైనటువంటి నిపుణులు ఉంటే పంపించండి, మరి నేను కాదను. లేదా మీకు తెలిసిన నిపుణులు ఎక్కడ ఉంటే పంపించండి, తీసుకొద్దాం. ఈ 18 బృందాల వల్ల కాకపోతే 19 బృందాన్ని బీఆర్ఎస్ బృందాన్ని పంపించండి, సహకరిత తీసుకొద్దాం, బయటికి తీసుకొద్దాం. కాబట్టి దయచేసి ఇట్లాంటి విషయాల్లో మనం మాట్లాడదు. ఫస్ట్ వాళ్ళు బయటికి తీసుకురాలి, తీసుకొచ్చిన తర్వాత దాని గురించి మనం మాట్లాడుకుంటే బాగుంటుంది. గతంలో ఎందుకంటే క్లియర్ కనపడుతుంది, మహబూబ్ నగర్ లో ప్రాజెక్టు కూలిపోయాయి, పెద్దవాగు, ఇవన్నీ ఉదాహరణలు ఎవరి హయాంలో జరిగినాయి అన్ని కూడా. కాబట్టి నాసిరకమైనటువంటి నిర్మాణాలతోనే బీఆర్ఎస్ ప్రభుత్వం కుప్పకూలిపోయింది. కాబట్టి ఇంకా కూడా మీరు దయచేసి నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరించండి అంటాం. మరి మీ వైఫల్యం ఇదంతా మీరే పట్టించండి. మేము కాంగ్రెస్ హయాంలో ఇచ్చిన ప్రాజెక్టులు కానివ్వండి, నాగార్జున సాగర్, పోతంపాడు, శ్రీరామ్ సాగర్, ఇట్లాంటి ఎన్ని ఇప్పటికి కూడా సేవలు అందిస్తుంది. ఆ ప్రాజెక్టులకి లింకులు కలిపి మీరు మల్లన్న సాగర్ అని, ఆ సాగర్ అని, ఇవన్నీ తర్వాత కరీంనగర్ లో ఉన్నటువంటి ఈ ప్రాజెక్టులో నీళ్లు కలిపేసి మీరు వాడుకుంటున్నారు. అవన్నీ ఎక్కడన్నా ఏమైనా ప్రమాదాలు జరిగినాయా? కాబట్టి మీ వైఫల్యం స్పష్టంగా ఉంది. కాబట్టి ప్రభుత్వం అనేది మాట్లాడింది, మీ వైఫల్యం ఉంది కాబట్టి మాట్లాడింది ప్రభుత్వం. దాంట్లో తప్పేం లేదు, ప్రజలందరూ కూడా అంగీకరించారు. గతంలో కాళేశ్వరంలో అంతే జరిగింది. కాబట్టి మీరు ఒప్పుకోండి, అంతేగాని మేమేమంటున్నాం, మొత్తం మీరే కాదు, మీ వల్ల మీ నిర్వహణ వైఫల్యం గతంలో జరిగింది. దాన్ని మేము జాగ్రత్తగా చేస్తున్నప్పటికీ ప్రకృతి ఏం చేస్తాం, మన చేతుల్లో లేదు, మనం చెప్పలే, ఎవరు ఊహించినటువంటి సంఘటన, అదొక ప్రమాదం అది. కాబట్టి ప్రమాదంలో ఉన్నటువంటి వాళ్ళని బయటకు తీసుకొచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులను మనం గట్టిగా అందరం కలిసి ఓదార్చే విధంగా, వాళ్ళకు మానసిక స్థైర్యాన్ని కల్పించే విధంగా, వాళ్ళని బయటకు తీసుకొచ్చే విధంగా ప్రయత్నాలు చేయాలి. అంతేగాని సూటిపోటి మాటలతో పనిచేసే ప్రభుత్వానికి లేకుంటే కళ్ళలో కట్టెబెట్టే ప్రయత్నాలు దయచేసి చేయొద్దని చెప్పేసి వారిని నేను కోరుతున్నాను. మల్లయ్య గారు తెలుసు, అన్ని వారు పెద్దలు, మాది ఎమ్మెల్యే గారు వారు. కాబట్టి ఇప్పుడు రాజకీయాలు ఉంటాయి, రాజకీయాలు చేసిన దగ్గర చేయొచ్చు, పథకాల దగ్గర లేకపోతే అవినీతి దగ్గర ఇంకో దగ్గర చేయొచ్చు. కానీ ఇట్లా ప్రకృతి వైపరీత్యాల దగ్గర కూడా మనం అందులో ఏలు పెట్టేసి రాజకీయం చేస్తే ప్రజలు క్షమించాలి, మాత్రం గుర్తుపెట్టు. ఓకే, మల్లయ్య యాదవ్ గారు మీరు ఏమైనా చెప్పుకోవాల్సి ఉందా? నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్దాం. ఇప్పుడు వైఫల్యం జరిగిన దానికి కావాల్సిన జాగ్రత్తలు తీసుకోవటంలో నిర్లక్ష్యం ఇంకా వహిస్తూనే ఇక్కడ రాజకీయాలంటే రాజకీయాలే మాట్లాడుతున్నారు. మానవతా హృదయంతో, మానవతా దృక్పథంతో ఆ కుటుంబాలను ఆదుకోవడానికి వెనువెంటనే కావాల్సిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన ముఖ్యమంత్రి గారు రాజకీయ ప్రసంగాలలో ఉన్నారు, ప్రచారంలో ఉన్నారు. దానికి సంబంధిత మంత్రి ఏమో ఇక్కడ రివ్యూలు చేస్తా ఉన్నారు. ప్రత్యక్షంగా అక్కడ పోయి చూస్తున్న నాయకులు ఎవరు లేరు. ఆ జూపల్లి గారు పోయిండు, మామూలుగా వారికి సంబంధం లేకపోయినా ఒకసారి పోయి పరిశీలించి వచ్చిందేమో. కోమటిరెడ్డి గారు ఏం మాట్లాడారు మనం చూసాం. మేము ఏమంటున్నాం, ఇవాళ మనుషుల ప్రాణాలకి మరీ అంత నిర్లక్ష్యం చేసి లెక్కలేనంత రకంగా చేస్తే రేపు జరుగుతున్న ప్రాజెక్టుల దగ్గర కూడా కార్మికులు ఆందోళన పడే పరిస్థితి ఉంది, ఇబ్బంది పడే పరిస్థితి ఉంటది. కాబట్టి దానికి జాగ్రత్తలు తీసుకోవాలి, మనుషుల ప్రాణాలు ఈ రోజు పరిగణలోకి తీసుకోవాలని చెప్తున్నాం. ఇంతకు మించి వేరే ఏం లేదు, రాజకీయం ఏం లేదు ఇక్కడ. ఓకే.